Audio Jungle. Audio Jungle. రేపటి నుండి లింగాల బ్రిడ్జిపై రాకపోకలు జరుగుతాయి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వాచవాయి మండలం లింగాల మున్నేటి బ్రిడ్జ్ ని కూటమి నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ ప్రకృతి కన్నెర్ర చేసిన 7 వయసులో అలు పెరగకుండా అహర్నిశలు శ్రమించి వరద నుండి ప్రజలను విముక్తులు చేసిన నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రస్తుతం తాత్కాలికంగా రామ్కో వారి సౌజన్యంతో పనులు చేపడుతున్నామని, బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా భారీ వరదలకు మంచినీటి పైప్ లైన్లు, కరెంటు పోల్స్ విరిగిపోయాయని, వాటన్నిటిపై అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్నేరు వరద బాగా ఉధృతంగా రావటంలో లింగాల వద్ద పూర్తిగా బ్రిడ్జికం రోడ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. గత 10 రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతల గ్రామాలకు కొత్త గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు. మరి పూర్తిగా డ్యామేజ్ విషయం మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇమీడియట్గా మరి రాకపోకల అవకాశం కోసం రామ్కో సిమెంట్స్ అని కోరితే వారి యొక్క టిప్పర్లో పుక్లందరూ ముందు సరి చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి. ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి, ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసుకోకూడదు. ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు, పంట నష్టం అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎన్యూమినేషన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో, ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో, ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా కూడా పూర్తిగా పరిశీలించుకుంటాం. సార్